ఉక్రెయిన్ అడ్డంగా బలైపోయింది. ఇప్పుడు అదే ఉక్రెయిన్‌కి చెందినటువంటి జెలెన్స్కీ మాట్లాడుతున్నాడు. మా పని అయిపోయింది ఇకను. ఈ యుద్ధం, పశ్చిమాసియా యుద్ధం మమ్మల్ని మొత్తం నట్టేట ముంచేసిందని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే జెలెన్స్కీ పరిస్థితి అలా వచ్చింది. ఈ యుద్ధం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా. అమెరికా ఒక 10 రోజులే కదా, మహా అయితే 2 వారాలు కదా. ఎందుకంటే అయాతుల్లా అలీ ఖమేనీని చంపేస్తున్నాం కాబట్టి ఇరాన్ ఓడిపోద్ది అనుకున్నారు. కానీ ఇరాన్ ఓడిపోలేదు. ఇప్పుడు ఎక్కడ లేని క్షిపణులన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ మీద ప్రయోగించాల్సి వస్తుంది. ఇరాన్ ఈసారి గల్ఫ్ దేశాలని దాడి చేస్తుంది, అమెరికా ఫైటర్ జెట్లను కూడా దాడి చేస్తుంది. ఎందుకంటే రష్యా సపోర్ట్. దాంతో ఉక్రెయిన్కి రావాల్సినటువంటి ఈ క్షిపణులన్నీ కూడా ఇక్కడే వాడేస్తుంది అమెరికా. పైగా యూరోప్ దేశాలు కూడా ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేవు. సహాయం చేస్తున్నాయి కానీ లేవు. ముఖ్యంగా పేట్రియాటిక్ వైమానిక రక్షణ వ్యవస్థలను వాడేటటువంటి పరిస్థితి ఉక్రెయిన్కి లేకుండా పోయింది. వాటినే ఇప్పుడు అమెరికా తగ్గించేస్తుంది. ఒకవైపు ఏమొచ్చేసి రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ అమెరికా మీద దాడి చేస్తుంది. అమెరికా ఆ దాడులు అడ్డుకోవడానికి ఇటు క్షిపణులన్నీ పంపించేస్తుంది, ఆయుధాలన్నీ ఇటు వచ్చేసాయి. ఇప్పుడు ఉక్రెయిన్కి తగ్గింది కాబట్టి ఉక్రెయిన్ మీద రష్యా ఇంకా దాడులు పెంచేస్తుంది. అలాగే డ్రోన్లను, క్షిపణుల్ని తయారు చేయనివ్వకుండా అక్కడ డీజిల్, ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి రిఫైనరీల మీద దాడులు చేస్తుంది, ఆ ట్యాంకర్ల మీద దాడులు చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా బయట దేశాలకి అంటే పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడినటువంటి ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంది? కేవలం డ్రోన్లు మాత్రమే మంచివి తయారు చేసుకునేది. ఇప్పుడు ఆ డ్రోన్లు కూడా తయారు చేయనివ్వకుండా ఉక్రెయిన్ మీద ఊపిరాడకుండా రష్యా కొడుతుంది. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు ఇటువైపు వచ్చి దీనికి సపోర్ట్ చేసే పరిస్థితే లేదు. ఒకవైపు రష్యా దాడులు చేసుకుంటూ ముందుకు వచ్చేస్తుంది, మరొక వైపు ఏమొచ్చేసి జెలెన్స్కీ మాకు అమెరికా సహాయం చేయడం లేదు, తగ్గించేసింది, మాకు రావాల్సిన క్షిపణులన్నీ ఇప్పుడు ఇరాన్ మీద ప్రయోగిస్తుంది, మా పరిస్థితి ఏంటి అని యూరప్ దేశాలు అడిగితే, యూరప్ దేశాలు నువ్వు డైరెక్ట్గా అమెరికాను అడుక్కో, ట్రంప్ను అడుక్కో, మా దగ్గర అంత లేదు, మా పరిస్థితి కూడా బాగోలేదని అవి కూడా చేతులు ఎత్తేసాయి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? రష్యా మాస్టర్ ప్లాన్ చూడండి, రష్యాకి అడ్డగా దొరికిపోయాడు. ఒకటి, రష్యా ఏమొచ్చేసి అటు ఇరాన్కి సపోర్ట్ చేయడం వల్ల అమెరికా ఇప్పుడు ఇరాన్ మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఉక్రెయిన్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా దృష్టి పెట్టడానికి సమయం లేదు. యూరోప్ దేశాల పరిస్థితి యుద్ధంలో లేవు కానీ అవి కూడా ఇప్పుడు సపోర్ట్ చేయలేకపోతున్నాయి. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే మనం ఉక్రెయిన్కి కూడా ఇన్ని రోజులుగా సపోర్ట్ చేస్తూ వచ్చాము, కానీ ఏంటి ఉపయోగం మనకి? అమెరికా సపోర్ట్ చేయడం లేదు కదా, మొత్తం మనం ఎక్కడ పెడతామని అవి కూడా చేతులు ఎత్తేసాయి. రెండు, ఇప్పుడు ఇరాన్ చేత హార్మోజ్ జలసంధిని మూయించింది రష్యా. దానివల్ల ఏమవుతుంది? అమెరికా అయితే ఆంక్షలు విధించిందో రష్యా మీద, అదే అమెరికా రష్యా మీద ఆంక్షలు ఎత్తేసేయడమే కాకుండా 30 రోజుల పాటు కొనుక్కోండి అని చెప్తే వెంటనే $90 నుంచి $110 వరకు దేశాన్ని బట్టి అమ్మేసింది రష్యా. మళ్ళీ దాని ద్వారా ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ ఆయుధాలు కొనుక్కుంటుంది లేదా పెంచుకుంటుంది. దానికి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, తయారు చేసుకుంటుంది. ఇక్కడ 3, అమెరికాని అటు అడ్డగించి ఇటు ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఉక్రెయిన్ మీద దాడి చేయడం అంటే ఉక్రెయిన్ దాడి చేస్తుంది, రష్యా దాడి చేస్తుంది. కానీ భూభాగం విషయంలో ఇది రోజు రోజుకి ఎంత వేసి చొప్పున ఆక్రమించుకుంటుంది రష్యా. ఇప్పుడు మా భూమిని ఆక్రమించుకుంటున్నారు, డొనెట్స్కే పోతుంది, ఇటువైపు ఆ ప్రాంతం పోతుంది, ఈ ప్రాంతం పోతుందని ఉక్రెయిన్ ఏడిస్తే ఎవడు పట్టించుకుంటాడు? అమెరికా పరువే పోతుంది, అక్కడ నీ భూభాగం పోతుంది, అమెరికాకి అక్కడ పరువే పోతుంది, సూపర్ పవర్ అనే ట్యాగే పోతుంది. అప్పుడు దాని పరిస్థితి ఏంటి? దాన్ని ఎవడు రక్షిస్తాడు? ఈ విధంగా ఉక్రెయిన్ ఈ యుద్ధంలో బలైపోయింది.